స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు. నమస్కారం అండి. రైట్. సో సుధాకర్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు, ఎస్బీఐ లైఫ్కి సంబంధించి గతంలో అనేక వీడియోలు చేసాము. చాలా మందికి మంచి రీచ్ రావడం జరిగింది. చాలా మంది కూడా ఆ స్కీమ్స్ తీసుకుని చాలా మంది బెనిఫిట్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అదే నేపథ్యంలో భాగంగా ఎస్బీఐ లైఫ్ నుంచి మరిన్ని అంటే సరికొత్తగా వచ్చిన కొన్ని స్కీమ్స్ గురించి కూడా, కొన్ని పాలసీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి, పిల్లల మ్యారేజ్కి సంబంధించి, వారి భవిష్యత్ అవసరాలకు సంబంధించి రీసెంట్గా ఎస్బీఐ లైఫ్ నుంచి వచ్చిన కొత్త పాలసీస్ ఏమున్నాయో ఒక్కసారి మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలరు? థ్యాంక్ యూ విష్ణు గారు. ఇప్పుడున్న కాలంలో మనకి ఎక్కువ రెగ్యులర్గా ఏంటంటే ప్రతి పేరెంట్స్కు పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం ఇప్పుడు కొంత అమౌంట్ సేవ్ చేసుకునే విధంగా రేపటి రోజు ఏంటంటే ఓన్లీ 5 years మాత్రం పే చేసి దాన్ని లైఫ్ టైం వాళ్ళు ఉన్న 25 years వచ్చేంత వరకు కూడా యూజ్ అయ్యే విధంగా ఈ పాలసీని అనేది డిజైన్ చేయడం జరిగింది. పాలసీ పేరు వచ్చి స్మార్ట్ స్కాలర్ ప్లస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మనం ఓన్లీ 5 years మాత్రం పే చేయాలి. ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. మనం తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది కంపెనీ. ఇన్వెస్ట్ చేసేసి వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉందో ఆ రోజు నాడు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీలో ఏంటంటే మనకు ఇండస్ట్రీలో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఓన్లీ 5 years పే చేస్తే సరిపోతుంది. 5 years తర్వాత పే చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒకవేళ ఇవాళ పుట్టిన కిడ్ మీద మనం స్టార్ట్ చేశామనుకుంటే ఈ 5 years కాలంలో కూడా ఆ కిడ్కు ఎలాంటి ఎక్స్పెండిచర్ ఉండవు. లైక్ స్కూల్ ఫీజులని, లేకపోతే స్కూల్ బ్యాగులని, అలాంటి ఎక్స్పెండిచర్ ఏముండవు. కాబట్టి పుట్టిన పిల్లాడికి మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటే అతను స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కల్లా ఇక్కడ పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే కిడ్కి 25 years వచ్చేంత వరకు ఈ పాలసీని మనం టర్మ్ పెట్టుకోవచ్చు. అలా అని చెప్పి 25 years మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 10th class కానీ, ఇంటర్మీడియట్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ వెళ్ళినప్పుడు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నప్పుడు 6వ సంవత్సరం నుంచి ఎప్పుడు కావాలన్నా అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ కనుక పే చేసి 6th year అతను ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచే కొంత అమౌంట్ అతని స్కూల్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేకపోతే బ్యాగ్స్ కోసం కానివ్వండి, లేకపోతే బుక్స్ కోసం కానీ, ఎలాంటి అవసరాల కోసమైనా ఇయర్లీ కొంత అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటూ అతని ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండడానికి అవకాశం ఉన్న పాలసీ ఇది. రైట్. సో ఇప్పుడు అంటే పిల్లలకి ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు తీసుకోవచ్చు ఈ పాలసీ? థ్యాంక్ యూ విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. మనకి ఏంటంటే ఇందులో ఇవాళ పుట్టిన కిడ్ నుంచి 17 years వచ్చే కిడ్ ఉన్న ఏ పేరెంట్స్ కైనా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా పేరెంట్స్ ఏజ్ కూడా మినిమం 18 years నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న పేరెంట్స్ కు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఈ పాలసీలోకి ఎంటర్ కావచ్చు. ఈ పాలసీని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 17 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మాక్సిమం. అవును, అంత ఏజ్ వరకు ఉన్న పిల్లలకి తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవాలి అంటే మనం ఒకవేళ అంటే సంవత్సరానికి ఎంత కట్టాల్సి వస్తుంది, నెలకి ఎంత కట్టాల్సి వస్తుంది? ఎందుకంటే ఒక్కొక్కసారి అందరూ ఒకే పెద్ద అమౌంట్ కట్టుకోలేరు. కాబట్టి ఒకవేళ నెల కట్టుకోవాలంటే ఎంత అవుతుంది, సంవత్సరానికి కట్టుకోవాలంటే ఎంత అవుతుంది? ఒకటే విష్ణు గారు, ఇక్కడ ఏంటంటే మనకు కంపెనీ అయినా కూడా మనకి ఇండస్ట్రీలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మినిమం 50,000 నుంచి ఈ పాలసీ స్టార్ట్ చేసుకోవచ్చు సంవత్సరానికి. ఇదే 50,000 వాళ్ళు డివైడెడ్ బై చేసుకుని 6 months అయితే 25,000 లాగా, 3 నెలలకైతే 16,500 లాగా, నెలకైతే 5,500 లాగా పే చేసుకొని పాలసీని అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒకవేళ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు మంత్లీ మోడ్లో కూడా ఈ పాలసీని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మినిమం 50,000 నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇంకా నో లిమిట్. వాళ్ళ అవసరానికి వాళ్ళకి రేపటి రోజు నా కిడ్కి ఈ రోజు నాడు ఇంత ఫండ్ అవసరమైతే నేను రేపటి రోజు అబ్రాడ్ పంపించవచ్చు, లేదంటే ఒక మెడిసిన్ చదివేయడానికి నాకు అవకాశం ఉంటుందని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో, అంటే ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ అవసరాలకు ఆ రోజు నాడు ఇన్ఫ్లేషన్ ఉంటే ఇవాళ మనకు ఒక డాక్టర్ కావాలనుకుంటే దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒక 15 ఏళ్ల తర్వాత ఎంత కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక మంచి అమౌంట్ కనుక మనం సేవ్ చేసుకోగలిగితే రేపటి రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, నెక్స్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ దేనికైనా కూడా మనం ఎలాంటి లోన్ లేకుండా ఈ అమౌంట్ తోటి వాళ్ళకు పంపించడానికి అవకాశం ఉంటుంది. రైట్. సార్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ పాలసీ అనేది పిల్లల కోసం ఉద్దేశించింది. పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ వారి ఇతర భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం తీసుకొచ్చారు కదా. ఇప్పుడు పిల్లల కోసం కడుతున్నారు. ఇవాళ రోజుల్లో చూస్తున్నాము
పేరెంట్స్ అనేవాళ్ళు 40-45 సంవత్సరాలకే రకరకాల అనారోగ్య కారణాల రీత్యా కూడా చాలా మంది కాలం చేస్తున్నారు. ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత పిల్లలకి పాలసీ కడుతున్నప్పుడు మరి ఆ పిల్లల పేరెంట్స్ ఏదైనా అనారోగ్య కారణాల వల్ల లేదంటే ఇతర ఏదైనా ఇబ్బందుల వల్ల మరి వారు కనుక కాలం చేస్తే మరి ఈ పాలసీ పరిస్థితి ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే ఈ పాలసీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీలో ఏ పాలసీలో లేనటువంటి అడ్వాంటేజ్ ఈ పాలసీలో ఉంది. మనం ఇక్కడ ఓన్లీ 5 years మాత్రమే పే చేస్తాం. కానీ మనం ఎప్పుడైతే పాలసీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కిడ్కి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక 1 lakh తోటి స్టార్ట్ చేశాడు అనుకుంటే, నార్మల్ రిస్క్ ఇస్ దేర్ ఎనీ డిజబిలిటీ తోటి కానీ లేకపోతే డిసీజ్ తోటి కనుక ఏమైనా జరగడానికి జరిగితే 10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది డే 1 నుంచి కిడ్కి 25 years వచ్చేంత వరకు. అదే ఇన్ కేస్ అంటే ఇప్పుడు మనకు పేరెంట్స్ 0 years 1 years ఉన్న పిల్లల తల్లిదండ్రులు వచ్చేసరికి ఆల్మోస్ట్ 25, 30, 35 years లోపే ఉంటారు కాబట్టి వాళ్ళకి నార్మల్ రిస్క్ ఛాన్సెస్ తక్కువ. ఇన్ కేసు ఒక యాక్సిడెంటల్ రిస్క్ అయినా కూడా 20 lakhs ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. దీంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమర్ ఒక 5 years కట్టాలని ఇక్కడ మనం డిస్కస్ చేసినాం. ఈ 5 years కట్టే టైంలోనే కస్టమర్ 1 year కట్టిన తర్వాత 2nd year కట్టిన తర్వాత జరగడానికి జరిగితే ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్ అమౌంట్ కిడ్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే నార్మల్ రిస్క్ అయితే 10 లక్షలు, యాక్సిడెంట్ రిస్క్ అయితే 20 lakhs ఇచ్చి మిగిలిన కట్టాల్సిన 4 ప్రీమియాలు ఉంటే 4 ప్రీమియాలు, 3 ప్రీమియాలు ఉంటే 3 ప్రీమియాలు, అయితే 3 లక్షలు లేకపోతే 4 లక్షల రూపాయలు SBI లైఫ్ పే చేసేసి మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ యాజ్ ఇట్ గా కిడ్కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇందులో ఇంకొక రైడర్ ఏముందంటే, ఇన్ కేస్ ఇక్కడ మనం యాక్సిడెంటల్ రిస్క్ మాట్లాడాము, నార్మల్ రిస్క్ మాట్లాడాము. సమ్ టైమ్స్ కస్టమర్ కి యాక్సిడెంట్ అవుతుంది కానీ చనిపోడు, సివియర్ ఇంజురీ అవుతాడు. ఇంజురీ ఏదైనా అవునవును. అలాంటి సందర్భాల్లో కూడా కంపెనీ ఏం చేసిందంటే మిగిలిన ప్రీమియాలు ఏమన్నా ఉంటే పే చేయాల్సిన అవసరం లేదు కస్టమర్, ఎందుకంటే ఈజ్ డిజబుల్ కాబట్టి అతను పే చేయాల్సిన అవసరం లేకుండా ఎవరైతే కస్టమర్ కి డిజబిలిటీ అయిందో ఆ కస్టమర్ కి కూడా అతను సంవత్సరానికి ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నాడో ఆ సేమ్ ప్రీమియాన్ని 10 సంవత్సరాలు పే చేయడం జరుగుతుంది మళ్ళీ కస్టమర్. కాబట్టి ఇదేంటంటే మనకు పేమెంట్ వేవర్ ఆప్షన్ ఉంది, 25 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవర్ ఉంది. ఇన్ కేసు ఒకవేళ రిస్క్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 years పే చేయాలనుకున్నా కూడా కస్టమర్ కు 24 years లో రిస్క్ జరిగినా కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుంది. నెక్స్ట్ మనం ఏదైతే అనుకున్నాం మెచ్యూరిటీ అమౌంట్ కూడా యాజ్ ఇవ్వడం జరుగుతుంది మనకి. సో అదేవిధంగా ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి ఈ పాలసీ తీసుకున్న ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇన్ కేసు వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్ గా ఏదైనా మంచి కెరీర్ లో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. యాక్చువల్గా నాకు ఈ మధ్యలో ఏంటంటే కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఏంటంటే సరే ఇది అమ్మాయిలకు కట్టుకోవచ్చా అబ్బాయిలకు కట్టుకోవచ్చా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే మామూలుగా మనకు ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని అమ్మాయి పేరులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే వాళ్ళు అబ్బాయికి అమ్మాయికి అని కాకుండా ఎలాంటి కిడ్కైనా మనం ఇక్కడ పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే నా ఫ్యూచర్ అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఇక్కడ వాళ్ళ పేరులో కొంత అమౌంట్ అనేది ఇక్కడ నేను సేవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరి పేరులో మీరు తీసుకోవచ్చు. అదే విధంగా మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి అడిగారు. మనం ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఎవరైతే పే చేస్తున్నారో అతని సెక్షన్ 80Cలో ఈ మధ్య కాలంలో అయితే మనకు 12.5 lakhs ఈ సంవత్సరం నుంచి ఇచ్చాడు. ఇన్ కేసు ఒకళ్ళు ఉన్నా కూడా 12.5 lakhs అండ్ ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఈ ట్యాక్స్ రిబేట్ లోకి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు. అదే విధంగా రేపటి రోజు వచ్చే అమౌంట్ ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ ఉందో ఇందులో కూడా కొంచెం స్లాబ్స్ పెట్టారు సార్. అప్ టు 2.5 lakhs ఎవరైతే సేవ్ చేసుకుంటారో వచ్చే రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కింద డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇటు మనకు పే చేసినప్పుడు సెక్షన్ 80Cలో చూపించుకోవచ్చు, రిటర్న్ వచ్చే టైంలో కూడా సెక్షన్ 10 of 10D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్ ఇది. రైట్. సో ఇప్పుడు మీరు ఈ పాలసీస్ అన్ని కూడా రెగ్యులర్ గా క్లయింట్స్ తో మాట్లాడుతుంటారు, చాలా మంది మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు పర్టికులర్ గా ఈ SBI లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ కి సంబంధించి ఫ్రీక్వెంట్ గా మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి? మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడేవాళ్ళు కదా, లేదంటే మీకు ఏదైనా ఫోన్ కాల్ ఎంక్వైరీ వస్తుంటాయి కదా. సో అందరూ కామన్ గా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు పర్టికులర్ గా దీనికి సంబంధించి స్మార్ట్ స్కాలర్ ప్లస్ కి సంబంధించి? ప్రేక్షకులు ఎక్కువగా అడిగేది ఏంటంటే సార్ ఇది గ్యారెంటెడ్ గా బాండ్ లో రాసిస్తారా అని చెప్పేసి ఎక్కువ మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ వర్డ్ లోనే చెప్పాను యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసి. మనం ఏంటంటే ఎట్ ఏ టైం ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయలేము కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ మనం చేసిన అమౌంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్వెస్ట్ చేస్తారు. మనకు 10 years అండ్ ఎబో ఏది తీసుకున్నా కూడా 15% CAGR వచ్చే ఏ కంపెనీలోనే 15% మినిమం CAGR వస్తుంది. అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం చేసినప్పుడు మీరు ఆలోచించాలి. ఇక్కడ మనం షార్ట్ టర్మ్ గురించి ఆలోచించట్లేదు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి నష్టం అనేది ఉండదు. దాంతో పాటుగా మనకి SBI లైఫ్ లో ఇచ్చిన మంచి అవకాశం ఏంటంటే డే టు డే మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లైక్ యోనో యాప్ ఎలా అయితే ఉందో సేమ్ మనకి SBI లైఫ్ స్మార్ట్ కేర్ యాప్ అని ఉంటుంది. అందులో ఎవ్రీ డే ఇవాళ నా బ్యాలెన్స్ ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, వారంలో నాకు ఎంత చేంజ్ అయింది, నెలలో ఎంత చేంజ్ అయింది అని చెప్పేసి ట్రాక్ చేసుకో అన్ని మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు.
ఎక్కువ హ్యూజ్ అమౌంట్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇలాంటి పాలసీలు ఎంచుకోండి. 100% మీకు గ్రోత్ రేట్ ఉంటుంది. రేపటి రోజు మీ పిల్లల అవసరాలకి ఖచ్చితంగా యూజ్ అయ్యే విధంగా ఈ పాలసీని అనేది ఎస్బీఐ లైఫ్ వారు డిజైన్ చేశారు. రైట్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ ఈ తక్కువ టైంలో బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేయలేను కాబట్టి ఏదైనా డౌట్ సలహాలు కానీ ఏమన్నా మీకు డౌట్స్ వచ్చినప్పుడు ఫోన్ చేసి బ్రోచర్ తరువుగా చదివిన తర్వాత మీరు పాలసీ తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఎస్బీఐ లైఫ్ వాళ్ళు స్మార్ట్ స్కాలర్ ప్లస్కి సంబంధించి పిల్లల చదువు నిమిత్తం, అదేవిధంగా వారి మ్యారేజ్ పర్పస్ నిమిత్తం, అదేవిధంగా వారి ఇతర భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం తీసుకొచ్చినటువంటి ఈ అద్భుతమైన పాలసీ గురించి మన ఆడియన్స్కు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.